మరి దారుణం हल्का जाना मामू पीछे का क्लियर చేస్తారా हल्का से आगा खड़ा है तो देखिए इसके हाथ हाथ होता है क्या बदल जान दे जान दे
ముందు వైన్ షాపులు ఉన్నాయి కదా, అక్కడి నుంచి తెచ్చేవాళ్ళు షాపులు అక్కడ చెప్తాం. వాళ్ళు 10 వస్తున్నారు. వాళ్ళు ఏ టైంలో లేవుతారు, 12 ఇప్పుడు టైం అనేది ఉండదు. వాళ్ళు తాగేవాళ్ళు చాలా రోజుల నుంచి కాలేజీ చేశారు. కాలేజీ అంటే కాలేజీ పిల్లలు కాలేజీలో వస్తుంది. గర్ల్స్ హాస్టల్ చేసి ఎలక్ట్రిక్ వస్తే చెత్త కూడా అంతే 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 ఉండు. సార్ దిక్కిందే మాము కాడు
మన కాకపోతే ఎందుకు చెప్తారు? వైఎస్ అయితేనేమో మనకు బాగా బ్రహ్మాండం తీశారు. బజారే ఆపుతున్నారు. ఈ బజారే అసలు దీంట్లో 3 నెలల నుంచి అసలు పక్క ఇది వైఎస్ అని చెప్పి తీయట్లేదు కాదు. ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పెన్షన్ వస్తుందా? ఒకరికి రాయాలి. పిల్లలకి తల్లికి వందనం వస్తుందా? రేషన్ ఇస్తున్నారా? వెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి కింద నుంచి ఇచ్చారు. కింద నుంచి చెరువు కింద నుంచి డబ్బులు నీకెంత ఇచ్చారు? చేతికి డబ్బులు చేతికి 1,00,000 ఇచ్చారు. మిగిలిన 50,000 అంటే డిపాజిట్ పెట్టారంట. ముందు 10,000 మా ఇంటి కాడ. ఇంకా 10,000 పెట్టుకుని ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సరావుపేట పట్టణంలో మొట్టమొదటిగా కుమ్మర బజార్కి వెళ్ళటం జరిగింది. కుమ్మర బజార్లో మొత్తం చెత్త దాదాపు వారం రోజుల నుంచి తీయకుండా కుళ్ళిపోయిన కాయలు పండ్లు అక్కడ ఆవులు మేస్తా ఉన్నాయి. ఆ చెత్తలో చాలా అసహ్యంగా చాలా ఇబ్బందికరంగా దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడే కార్యక్రమం. ఆ తర్వాత అక్కడి నుంచి రైల్వే స్టేషన్ రోడ్ అంటే మెయిన్ రోడ్డు
మెయిన్ రోడ్డు ఫస్ట్ గేట్ దగ్గర ఏదైతే ఇప్పుడు ఎస్టీ బాలికల కళాశాల బాలికల హాస్టల్ ఉందో దాని ఎదురు పెద్ద చెత్త మరియు మందు బాటిల్ చాలా అసలు మెయిన్ రోడ్డుకి కనీసం ఒక 25 మీటర్ లోపే మెయిన్ రోడ్డుకి 25 మీటర్ లోపే రాత్రిపూట బీర్ బాటిల్ మందు బాటిల్ అక్కడ కాలేజీ కళాశాల బాలికల హాస్టల్ ఉంది ఎస్టీ బాలికల హాస్టల్ దాని ఎదురు ఇళ్ళు ఉన్నాయి పక్కనంతా కూడా మరి ఈరోజు ఇళ్ళు ప్రజలు మహిళలు ముఖ్యంగా నివసించే ప్రాంతం ఈ ప్రాంతంలో అక్కడే మెట్ల మీద షాప్ ఎదురు మెట్ల మీద కూర్చొని రాత్రి పొడుగులో తాగే కార్యక్రమం చేస్తాం అంటే ఇది మెయిన్ రోడ్డుకి కానీ లేకపోతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ కానీ జస్ట్ ఒక 100 మీటర్లు 200 మీటర్లు ఉండే ప్రదేశంలో రాత్రిపూట కంటిన్యూస్ గా మందు తాగే కార్యక్రమం అంటే ఇంకా నర్సరావుపేట ఎటువైపు వెళ్తుంది ఈ ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుంది అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం అక్కడి నుంచి శాలింనగర్ ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన మెయిన్ రోడ్డు ఉందో మెయిన్ రోడ్డుకు అటువైపు ఇటువైపులా పిచ్చి మొక్కలు చెట్లు మలిసి పాములు తిరిగే కార్యక్రమం పాములు తిరుగుతూ ఉన్నాయి ఈరోజు బోర్లు వేసే బోర్లు కూడా ఉన్నాయి ఆ రోడ్లో చుట్టూ కూడా బోర్లు చుట్టూ కూడా ఎంత ఎత్తు చెట్లు మలిసి పాములు తిరుగుతూ ఉంటాయి మహిళలు వెళ్ళి నీళ్లు పట్టుకునే పరిస్థితి పొరపాటున పాము ఏమన్నా కాటేస్తే మహిళల పరిస్థితి ఏంటి ఈరోజు ఈ విధంగా ఎంత అధ్వానంగా ఇక కాలువలు అయితే ఎక్కడా కూడా క్లీన్ చేసిన పాప చెత్త ఎత్తే కార్యక్రమమే వీళ్ళు చేయడం లేదు ఇక కాలువలు క్లీన్ చేసే కార్యక్రమం అసలు జరగట్లేదు పిచ్చి మొక్కలు మొలిసే కాలువలు అంటే దాదాపు ఒక 6 నెలల నుంచి కాలువలు శుభ్రం చేసిన పరిస్థితి కూడా లేదు ఇంత అధ్వానంగా ఈరోజు నర్సరావుపేట పట్టణాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇంత అధ్వానంగా మెయింటైన్ చేస్తూ ఉంది మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మెసేజ్ పెడితే ఆ ఏరియాలో అంత ముందు రోజు వచ్చి హడావుడి చేసి ఆ చెత్తను ఎత్తే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో పెట్టకుండా ఈ కార్యక్రమం పెట్టినందుకు మాకు ఫోన్లు పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్లు చేసి ఏ ఏరియా వెళ్తున్నారు ఎటువైపు వెళ్తున్నారు మరి మా వల్లైనా ఈ చెత్త ఎత్తే కార్యక్రమం జరిగితే మేము సంతోషిస్తాం ఎందుకంటే ఆ క్రెడిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందుద్ది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా మేము పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్లే కార్యక్రమం చేస్తాం దయచేసి మేము వెళ్ళే ప్రాంతాలే కాదు నర్సరావుపేట పట్టణం శుభ్రంగా ఉండాలి పట్టణం దోమలు లేకుండా ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి ఈ రోజు ఇక దోమల సీజన్ స్టార్ట్ అవుద్ది కాలువలు శుభ్రం చేయకపోతే విష జ్వరాలు డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి జ్వరాలు ఈరోజు వ్యాప్తి చెందే కార్యక్రమం ఉంటుంది మహిళల కళాశాల హాస్టల్ ముందు చెత్త కుప్ప ఒకవైపు మరొకవైపు బీర్ బాటిల్ మందు బాటిల్ ఈ విధంగా ఈరోజు నర్సరావుపేట పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే మందు తాగే కార్యక్రమం గంజాయి వ్యవహారం అసాంఘిక కార్యక్రమాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు ఎక్కడ చూసినా ఎటు నుంచి డబ్బులు వస్తాయా ఎటు నుంచి తీసుకుందాం అనే ఆలోచన తప్ప ఈరోజు ఈ నర్సరావుపేటని పారిశుద్ధ్యంగా అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉంచే కార్యక్రమం చేయలేదు ఈరోజు మున్సిపాలిటీలో డబ్బులున్నా సరే ఎవరూ పని చేయకూడదు ఒక డిఈ గారి మామగారు పనిచేస్తారు ఆయనే కాంట్రాక్టరు డిఈ గారు పని చేపిస్తారు ఆయన ఒక్కడే కాంట్రాక్టర్ ఇంకెవరు కూడా టెండర్లు వేయడానికి కూడా లేదు టెండర్లు వేసినా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంకొక నాయకుడు ఉన్నాడు ఆయన పేరు మీద వీళ్ళిద్దరు పేరు మీద టెండర్లు వేయాలి వాళ్ళ టెండర్ల కింద వీళ్ళు పనిచేయాలి సబ్ లీజుకి తీసుకొని అందుకని ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావట్లేదు మహా అయితే నాకు తెలిసి 2 కలవట్లు కట్టారు 13 నెలల్లో 14 నెలల్లో అంతగా తప్పి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ దాదాపు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి మున్సిపాలిటీలో అయినా సరే ఎవరు పని చేయడానికి రాకూడదు ఎవరు పని చేయకూడదు ఆ డబ్బులు కూడా వృధా అయిపోయే పరిస్థితి ఇంత దారుణంగా ఈరోజు మున్సిపాలిటీని మెయింటైన్ చేసే కార్యక్రమం అసలు నేను అడుగుతా ఉన్నాను ఎమ్మెల్యే గారు 3 నెలలు చేశారు మురిపించారు ఇప్పుడు ఏమైంది కాలువలు కానీ ఇవి కానీ తిరిగి పొద్దున్నే తిరిగి శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి కదా మున్సిపాలిటీ వర్కర్స్ చేత కానీ వాళ్ళే నైట్ స్వీపింగ్ చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు మార్నింగ్ కాలువలు ఎవ్వరు కూడా క్లీన్ చేయటం లేదు నైట్ స్వీపింగ్ కూడా మున్సిపాలిటీ వర్కర్సే వాళ్ళు రాత్రి అంతా పనిచేసి ఉదయం పూట డ్యూటీకి రారు ఇక కాలువలు క్లీన్ చేసే పరిస్థితి చెత్త ఎత్తడానికే వీళ్ళకి టైం సరిపోవట్లేదు ఇక కాలువలు క్లీన్ చేసే కార్యక్రమం అసలు జరగట్లేదు అక్కడ వీధి లైట్లు పోతే
మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చినా వేసేవాళ్ళు లేరు, దిక్కు లేదు. ఎందుకంటే కొత్త కాంట్రాక్టర్ ఎవరు రాడు లైట్లు వేయటానికి. ఒక లైట్ పోతే 3 నెలలు 4 నెలలు పడుతుంది లైట్లు వేయించుకోవడానికి. ఈ విధంగా మున్సిపాలిటీని అంత అధ్వానంగా ఈరోజు మెయింటైన్ చేస్తున్నారు. దయచేసి ఈరోజు నేను అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, జిల్లా అధికారులు ఉంటారు. కనీసం వాళ్ళ ముందన్నా మన పరువు నిలబెట్టే కార్యక్రమం చేయాలి. నర్సరావుపేట క్లీన్ అండ్ గ్రీన్ గా చేసుకుందాం అనే పిలుపుతో కనీసం ఈ కాలువలు శుభ్రం చేసి చెత్త ఎత్తే కార్యక్రమం చేయండి. దోమలు లేకుండా దోమలు మందు చల్లించండి. వర్షాలు పడే సీజన్ ప్రారంభమైంది కాబట్టి తప్పకుండా వీటిని జాగ్రత్తలు తీసుకొని వీటన్నిటిని కూడా బాగు చేయాలి, మెయింటైన్ చేయాలి. షాలిం నగర్ అంటే నర్సరావుపేట పట్టణం 12వ వార్డు ఆనుకొని పట్టణంలో కలిసిన ఎప్పటి నుంచో ఉన్న వార్డు. ఈ వార్డులో కూడా ఒక్క కాలువ కూడా శుభ్రం చేయలేదు. కాలువల చుట్టూ పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. కనీసం గ్రాస్ కటింగ్ మిషన్ తోటి కట్ చేయడానికి కూడా వీళ్ళకి సమయం లేదు. ఎవరో పనిచేసేవాళ్ళు లేరు, మొద్దు నిద్రపోతూ ఉన్నారు ఇవాళ. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి పట్టణంలో ఉన్న ప్రాంతాలు, విలీనమైన ప్రాంతాలు, ఇక వాటి పరిస్థితి ఎలా ఉందో మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని కూడా విజిట్ చేస్తాం. మరి విలీనమైన ప్రాంతాల్లో, పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పట్టణానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంత అశుభ్రంగా, ఇంత అసౌకర్యంగా కనీసం శుభ్రం చేసే పరిస్థితి లేదంటే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఫస్ట్ గేట్ అంటే మరి నర్సరావుపేట పట్టణంలో మెయిన్ భాగం, ప్రజలు తిరిగే భాగం. అక్కడి నుంచి ఒక 25 మీటర్ల దూరంలోనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇక ఎక్కడ వీళ్ళు శుభ్రం చేస్తారు, ఎక్కడ వీళ్ళు క్లీన్ చేస్తారు అనేదే మా యొక్క ప్రశ్న. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం ప్రజల కోసం, ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంతోషం కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం తిరుగుతాం. నర్సరావుపేట పట్టణంలో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తాం. పెద్ద ఎత్తున ఖచ్చితంగా మంచి స్పందన రావాలి. ఈరోజు వీళ్ళు మున్సిపాలిటీలో ఈరోజు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ గట్టిగా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక్కసారి ఈ రోడ్డు చూస్తే ప్రజలందరూ కూడా నర్సరావుపేట వాస్తవ్యులందరూ లేకపోతే బయట నుంచి చూసే వీడియో చూస్తే ఒక్కసారి గమనించాలి. ఇది నర్సరావుపేట 12వ వార్డులో ఉన్న మెయిన్ రోడ్డు పరిస్థితి. ఇది కొత్తగా విలీనమైన ప్రాంతం. నర్సరావుపేట మున్సిపాలిటీలో విలీనమైన ప్రాంతంలో డైరెక్ట్ గా రోడ్డు తవ్వి ఈ అపార్ట్మెంట్లు ఇక్కడ ఉండేవాళ్ళు నీళ్లు వేస్ట్ వాటర్ పోకపోవటం వలన, డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం వలన మెయిన్ రోడ్డు తవ్వి మెయిన్ రోడ్డుకి ఈ విధంగా నీళ్లు పెట్టేశారు. మెయిన్ రోడ్డుకే నీళ్లు తవ్వేసి రోడ్డుకి నీళ్లు పెట్టడం జరిగింది. కనీసం ఇది ఈ పరిస్థితికి రావడానికి ఒక 6 నెలల నుంచి 8 నెలలు 9 నెలలు పడుతుంది. 9 నెలల నుంచి కనీసం ఒక అధికారి కూడా దీన్ని చూడటానికి రాలేదు. ఎమ్మెల్యే గారు ఉండేది ప్రకాష్ నగర్ లోనే, దీనికి కూటవే దూరంలో ఎమ్మెల్యే గారు ఉంటారు. ఆయన కనీసం సమయం లేదు. ఆయన వచ్చి కనీసం చూసి దీన్ని ఏదైనా బాగు చేసే పరిస్థితి ఉంటే సంతోషిస్తారని చెప్పి ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇళ్ల వాళ్ళు కానీ చెప్తూ ఉన్నారు. ఇంత దయనీయ పరిస్థితి. మెయిన్ రోడ్డే తవ్వేసి కనీసం ఇక్కడికి బండి బైక్ కూడా పోయే పరిస్థితి లేదు. ఇలాంటి ప్రదేశంలో చూసారు, నిలబడటానికే ఈరోజు అంచులు చూసుకొని మట్టి ఎక్కడ జారిపోద్ది అనే పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ నీళ్లు పెట్టి దీనిలో దోమలు దాని వ్యాధులు, అంటువ్యాధులు రావడానికి ఈరోజు ఎట్లా ఉందో పరిస్థితి. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, వాటర్ సోర్స్. సో కాబట్టి తక్షణమే కనీసం మున్సిపాలిటీ అధికారులు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా దీన్ని పరిశీలించి ఈ రోడ్డుని పూర్తి చేసి ఇక్కడున్న అపార్ట్మెంట్ వాసులకి డ్రైనేజ్ వ్యవస్థను ఒకసారి ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు అనేక సార్లు అర్జీలు ఇచ్చారు. అర్జీలు ఇచ్చినా వీళ్ళని ఎవరో పట్టించుకునే పరిస్థితి నాదు లేడు. కనీసం ఊర్లో, పట్టణంలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక
చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి పరిపాలన ఏ విధంగా సాగుతుందో ఒక్కసారి ప్రజలకి ఈరోజు అర్థమవుతోంది చూస్తే. కనీసం దీన్ని విజిట్ చేసి దీన్ని పరిశీలించి దీనికి ఏం చేయాలనే కనీసం వచ్చి పర్యవేక్షించే నాదుడు కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ మున్సిపాలిటీ ఎలా పనిచేస్తుందో, ప్రజలు ఎలా ఉంటున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి ఇమీడియట్గా టేకప్ చేసి, ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను, ఈ మున్సిపాలిటీలో కాంట్రాక్టర్లు ఇద్దరు, టెండర్లు వాళ్ళే వేయాలి, వాళ్ళే పనులు చేయాలి. వాళ్ళు చేయకపోవటం, మళ్ళీ వాళ్ళ కింద వేరే వాళ్ళు కనీసం పని చేయాలని కూడా ఆలోచన లేదు. కాబట్టి పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది మున్సిపాలిటీలో. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎమ్మెల్యే గారు మీరు విజిట్ చేసి అధికారులను తీసుకొచ్చి ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. अरे पिन चलो हाथ